ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో ఘనంగా బొజ్జన్నకొండ బౌద్ధ మేళ. కనుమ పండుగ వేళ పోటెత్తిన భక్తజనం. అనకాపల్లి జిల్లాలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన శంకరం గ్రామం బొజ్జన్నకొండలో కనుమ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన బౌద్ధ మేళ అంగరంగ వైభవంగా జరిగింది. కనీ విని ఎరగని రీతిలో జరిగిన ఈ ఉత్సవానికి వేలాదిగా ప్రజలు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. 80 ఏళ్ల ఆనవాయితీ. సుమారు 80 ఏళ్ల క్రితం నుండి ఈ ప్రాంతం రైతులు కనుమ పండుగ నాడు తాము పండించిన వరిధాన్యాన్ని బౌద్ధరామం వద్ద ఉంచి పూజలు నిర్వహించి మేళా జరపటం ఆనవాయితీగా వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. విదేశీ బౌద్ధ భిక్షువుల రాక. ఈ బౌద్ధ మేళాకు మయన్మార్, కంబోడియా దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు బౌద్ధరామానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. సాయంత్రం జరిగిన భారీ తీర్థంలో పాల్గొనేందుకు భక్తులు, పర్యాటకులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కైట్ ఫెస్టివల్ యువతను, పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాలిపటాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండో బహుమతి 2,500 రూపాయలు, మూడో బహుమతి 1,000 రూపాయలు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధమైన బొజ్జన్నకొండ ఈరోజు తీర్థం ఈరోజు భారీగా సుమారు 30,000 మందితో జరుగుతుంది. ఈ యొక్క ఏర్పాట్లను మన ప్రీతమ నాయకులు పొంతల రామకృష్ణ గారు మొన్న ఈరోజు అధికారులందరితో చర్చించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ఆఫీసర్లందరినీ అందుబాటులో ఉంచి ఇక్కడ అద్భుతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సుప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రం మన అనకాపల్లిలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడంలో పొంతల రామకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఏర్పాట్లలో రూరల్ సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే ట్రాఫిక్ సిబ్బంది, వీరే కాక పొంతల రామకృష్ణ గారు ప్రత్యేకంగా కమిటీలు వేయడం జరిగింది మన కుటుంబ నాయకులందరితో. వాళ్ళందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా సక్సెస్ గా చేయడంలో అందరూ కూడా పాత్ర పోషిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈ రోజున మన బొజ్జన్నకొండ మా శంకరం గ్రామంలో నుంచి ఉన్న బొజ్జన్నకొండలో తీర్థ మహోత్సవం నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ తీర్థ మహోత్సవం చూస్తూనే ఉన్నాను. ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. కానీ గత 2 years బ్యాక్ మన పొంతల రామకృష్ణ గారు ఎన్నికైన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత ఈ తీర్థ మహోత్సవాలు అనేది రూపురేఖలే మార్చేశారు. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే, అంత ముందు వరకు ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఎంపీ కానీ వచ్చి ముందుగా ఏర్పాట్లు చూసి ఆ పర్యవేక్షించిన దాఖలు లేవు. కానీ 2 years తర్వాత నుంచి ఏం జరుగుతుందంటే, పండగ ముందు 1 week ముందు, అలాగే పండగ రోజు కూడా ఆయన వచ్చి ప్రతి శాఖని, పోలీస్ శాఖ వారిని, అలాగే ఫైర్ సిబ్బందిని, మెడికల్ సిబ్బందిని, ప్రతి ఉన్న అన్ని శాఖల సిబ్బందిని కూడా పర్యవేక్షించి అసలు ఏ ఒక్కమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేటట్టుగా కూటమి నాయకులందరినీ ఎలక్ట్ చేసి అందరూ కూడా ఒక సమితిగా వెళ్ళాలని సూచన చేశారు. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే, గోదావరి కాలం పక్కనే ఉంది, మేబీ ఎవరైనా కానీ కాలంలో పడిపోయినా సరే ఇబ్బంది అవుతుందని గజెత్తగాళ్ళని కూడా ఈ సంవత్సరం పెట్టించారు. ఆయన దూరదృష్టికి ఇది ఒక నిర్వచనం చెప్పొచ్చు. సో ఇన్ని విధాలుగా ఇన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకి అందరికీ క్షేమంగా పండుగని జరుపుకోవాలనే దూరదృష్టి కలిగిన ఎమ్మెల్యే గారు మాకు దక్కడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా శంకరం గ్రామంకి సంబంధించిన తీర్థం ఎంత వైభవంగా జరిపించడంలో ఆయన సహాయ సహకారాలు అందించడానికి మా శంకరం గ్రామ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.